హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. ఈ రోజు వీడియోలో నా ఈవినింగ్ రొటీన్ తో పాటు కొన్ని మంచి రెసిపీస్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా అలానే నాకు తెలిసిన కొన్ని పేరెంటింగ్ టిప్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఆఫ్టర్నూన్ 3 కంతా నా ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు అంటే వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది. ఇక్కడ వియాన్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కొంచెం సేపు వాడిని ఫ్రెష్ అప్ చేసేసి ఆ తర్వాత ఇద్దరం డాబా మీదకి వచ్చాం బట్టలు ఆరేయడానికి. మీరు అబ్జర్వ్ చేస్తే వియాన్ చేతిలో ఎటువంటి ఫోన్ ఆర్ గ్యాడ్జెట్ ఏదీ లేదు. నా చుట్టూ తిరుగుతూ స్కూల్లో జరిగిన విషయాలన్నీ నాతో షేర్ చేసుకుంటాడు. వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు ఓపిక్గా వినాలి. అండ్ వాళ్ళు మనతో అన్ని షేర్ చేసుకునే లిబర్టీ వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు మనల్ని ఒక ఫ్రెండ్స్ లాగా ట్రీట్ చేస్తారు. ఇన్ కేస్ మీ పిల్లలు మీతో ఏది షేర్ చేయకుండా ఐడియల్ గా అలా ఉండిపోతున్నారు అంటే అది మన మిస్టేకే అవుతుంది. ఇన్ కేస్ వాళ్ళు చెప్పినప్పుడు వినకుండా ఇప్పుడు కాదులే తర్వాత మాట్లాడుకుందాం తర్వాత చూద్దాం అన్నారే అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి ఇంట్రెస్ట్ పోతుంది. ఎంత చెప్పినా మా అమ్మ వినదు కదా, ఇంకా చెప్పడం ఎందుకులే వేస్ట్ అనుకుంటారు. ఇంకా స్లోగా వాళ్ళు ప్రతిదీ షేర్ చేయడం మానేస్తారు. కాబట్టి పిల్లలతో అట్లీస్ట్ బెడ్ టైంలో అయినా సరే మంచి టైం స్పెండ్ చేయండి. స్కూల్లో ఏం జరిగిందో కనుక్కోండి. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే వాళ్ళు అలా షేర్ చేస్తున్నప్పుడు ఈజీగా మనకి వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, వాళ్ళు ఆలోచించే విధానం కరెక్ట్ గా ఉందా లేదా, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అన్ని మనకు అర్థమైపోతాయి. ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ అనిపించాయి అనుకోండి, అక్కడికక్కడే మనం స్లోగా చెప్తే చక్కగా వాళ్ళు వింటారు. ఇంకా మన మాట వాళ్ళు వినట్లేదు అంటే ఏదో ఒక స్టోరీ రూపంలో చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళు వింటారు. గౌతమ్ ఓకే గౌతమ్ సైకిల్ ఎవడో తీసుకో. మా ఫ్రెండ్ మాట్లాడి అన్నాను కదా. ఇంకా అలా డాబా మీద మొక్కలన్నిటికి నీళ్లు వేసేసి కాసేపు అక్కడ కూర్చున్నాము, మంచి గాలి వేస్తుందని. ఇంకా కిందకి రాగానే వీడు ఆటకి వెళ్ళిపోతాడు. మోస్ట్లీ సైక్లింగే ఉంటుంది. వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి మంచిగా సైకిల్ తొక్కుకుంటారు. అప్పుడప్పుడు కమెంట్స్ లో వియాన్కి ఏమైనా ప్రోడక్ట్స్ యూజ్ చేశారా, అంత సన్నగా అయ్యాడు అని అడుగుతుంటారు. అసలు నేను ఏ ప్రోడక్ట్ వాడలేదండి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు, కానీ ఇక్కడ ఫుల్ ఫిజికల్ యాక్టివిటీ అన్నమాట. కాబట్టి మంచిగా సన్నం అవుతున్నాడు. ఇంకిగోండి ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదా, వాటర్ లిలీస్ కూడా మంచిగా వస్తున్నాయి. నేను వైట్ ఒక్కటే ఉంటుంది అనుకున్నా, కానీ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నేను కూడా అవన్నీ కలెక్ట్ చేసి మొక్క వేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తున్నా. ఈ రోజు కొన్ని ఎక్కువ రెసిపీసే ప్రిపేర్ చేశాను. ఎందుకు అంటే మా 10th మంత్ వెడ్డింగ్ యానివర్సరీ అన్నమాట. కేక్ అదేమీ ప్రిపేర్ చేయకుండా కొన్ని స్వీట్స్ ప్రిపేర్ చేశాను. ఏం చేశానో ఏంటో వీడియో లాస్ట్ వరకు చూడండి, తెలుస్తుంది. సరే, ఇక్కడైతే నైట్ డిన్నర్ కోసం కాజు పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. ఎటువంటి మసాలా పేస్ట్లు లేకుండా సింపుల్ గా ప్రిపేర్ చేశాను, కానీ చాలా టేస్టీగా కుదిరింది. రెసిపీ మీతో కూడా షేర్ చేస్తా. ఫస్ట్ అయితే కొంచెం హాట్ వాటర్ లో జీడిపప్పును నానబెట్టాలి, అట్లీస్ట్ ఒక ½ an hour పాటు. ఈ లోపు పాన్ లో ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్రతో పాటు చిన్న పీసెస్ గా కట్ చేసిన ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ అంతా సాఫ్ట్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి, మీడియం టు లో ఫ్లేమ్ లో. ఇందాక జీడిపప్పు నానబెట్టాలని చెప్పాను కదా, ఎందుకు అంటే మీరు ఇక్కడ చూడొచ్చు, నార్మల్ గా కన్నా జీడిపప్పు నానబెడితే అది డబుల్ ద సైజ్ అవుతుంది. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు ఇక్కడ ఫ్రెష్ గా అల్లం వెల్లుల్లి దంచుతున్నాను. ఆనియన్స్ కొంచెం అలా ఫ్రై అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేస్తే అవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై అవుతాయి అన్నమాట. ఆ తర్వాత ముందుగానే దంచి పెట్టిన అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. అప్పటికప్పుడు ఫ్రెష్ గా అల్లం వెల్లుల్లి దంచి వేస్తే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టిన టొమాటోస్ తో పాటు కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఈ టొమాటోస్ బాగా సాఫ్ట్ గా మగ్గేంత వరకు లో ఫ్లేమ్ లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి.
టొమాటోస్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోని గరం మసాలా పౌడర్, రుచికి సరిపడా కారం, ధనియా పౌడర్, కొంచెం పెప్పర్ పౌడర్ తో పాటు ఒక 1 స్పూన్ పంచదార యాడ్ చేసుకోవాలి. పంచదార వేయడం వల్ల కర్రీ ఏం స్వీట్ గా అయిపోదు. టొమాటోస్ వేసాం కదా, ఆ పులుపుని ఈ పంచదార బ్యాలెన్స్ చేస్తుంది. ఇలా పంచదార వేయడం వల్ల కూర కూడా కమ్మగా ఉంటుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ అన్ని కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ కాదు, జస్ట్ ఆ ఆనియన్ టొమాటోకి సరిపడంత వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ పైకి తేలి ఒక మంచి థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఇందులో ఎటువంటి మసాలా పేస్ట్లు ఏమీ యాడ్ చేయలేదు కదా, కానీ గ్రేవీ చూసారా ఎంత థిక్ గా ఉందో. ఇప్పుడు ఇందులోని ముందుగానే నానబెట్టి పెట్టిన జీడిపప్పుతో పాటు పన్నీర్ పీసెస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇంకా ఇందులోనే కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్ లోని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే గనక ఎనీ ఫ్లేవర్డ్ రైస్ ఆర్ ప్లెయిన్ రైస్ లోకైనా ఈ కర్రీ సరిపోతుంది. ఇన్ కేస్ మీరు చపాతీతో తినాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, సో దట్ కొంచెం గ్రేవీ లాగా ఉంటుందన్నమాట. వాటర్ వేసి ఇంకొక 10 మినిట్స్ లో ఫ్లేమ్ లో పెట్టి కుక్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే లాస్ట్ లో కూడా కరివేపాకు, కొత్తిమీరతో గార్నిష్ చేయొచ్చు, కాకపోతే నేను ఫస్టే యాడ్ చేసేసా. ఇప్పుడు టైం 4 అయింది అండ్ మా అత్తగారికి టీ టైం అయింది. సో మంచిగా ఆవిడకి కాఫీ పెట్టేసి ఇచ్చేసాను. ఈలోపు కర్రీ కూడా ఉడికిపోయింది. ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేయండి, సరిపోతే పర్వాలేదు, సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా సర్వ్ చేసుకోవడమే, అంతే. జీడిపప్పు పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. ఈ రోజు ఈ కర్రీకి కాంబినేషన్ గా చపాతీ ప్రిపేర్ చేస్తున్నాను. మనం చపాతీ పిండి కలిపేటప్పుడు జస్ట్ నార్మల్ గా సాల్ట్ ఇంకా వాటర్ వేసి మిక్స్ చేస్తాం కదా, నేనైతే అడిషనల్ గా జీలకర్ర వేస్తాను. సేమ్ ఈ రోజు కూడా అలానే చేసా, కాకపోతే వాటర్ తో పాటు కొంచెం పాలు కూడా వేసి పిండి కలిపాను. దానివల్ల చపాతీలు చాలా సాఫ్ట్ గా ఉన్నాయి తెలుసా. నాకు ఒకసారి భావన చెప్పింది, ఓన్లీ పాలతోనే పిండి కలిపి చూడక్క చపాతీలు చాలా సాఫ్ట్ గా వస్తాయి అన్నది. కాకపోతే నాకు ఆ పాలు ఏమైనా పాడైపోతాయేమో, నెక్స్ట్ డే మార్నింగ్ కి చపాతీ పులిసిపోయినట్టు అయిపోతుందేమో అనుకున్నా. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ కి కూడా చపాతీలు అంతే సాఫ్ట్ గా ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా, ఈ రోజు మా 9th మంత్ యానివర్సరీ అని. సో ఐ వాంటెడ్ టు బేక్ అ కేక్ ఫర్ హిమ్. కాకపోతే మొన్నే కేక్ చేశాను కదా ఫాదర్స్ డేకి, సో ఇంకెందుకులే అని చెప్పేసి ఇలా జున్ను చేస్తున్నాను. మా హస్బెండ్ కి జున్ను అంటే చాలా ఇష్టము. ఒక బౌల్లో పాలు, పంచదార వేసి ఫస్ట్ ఆ పంచదారని బాగా కరిగేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇంకా పంచదార కరిగే లోపు ఇక్కడైతే పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. వెంటనే అది డిష్ అవుట్ చేసేసా. చూసారు కదా పన్నీర్ జీడిపప్పు కర్రీ ఎంత టేస్టీగా వచ్చిందంటే చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ప్రాసెస్ ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఇక్కడైతే సగ్గు జావా ప్రిపేర్ చేస్తున్నా. ఈ రోజు ట్యూస్డే అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో మేమైతే నాన్ వెజ్ తినము అండ్ ఆ రోజు అమ్మవారికి దీపారాధన చేసి నైవేద్యం ఏదో ఒకటి పెడతానన్నమాట. ఇంకలా సగ్గు జావా ప్రిపేర్ చేస్తున్నా. ఫస్ట్ వాటర్ లోని సగ్గు బియ్యం యాడ్ చేశాను. నేను తీసుకున్నవి చిన్న సగ్గు బియ్యం కాబట్టి వెంటనే ఉడికిపోతాయి. ఇన్ కేస్ పెద్ద సగ్గు బియ్యం అయితే ఒక 1-2 hours పాటు నానబెట్టాల్సి ఉంటుంది. ఇంకలా సగ్గు బియ్యం ఉడికే లోపు ఇక్కడ వచ్చేసి పంచదార కూడా బాగా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో జున్ను పౌడర్ యాడ్ చేసి ఎటువంటి లమ్స్ ఏవి లేకుండా మంచిగా విస్క్ చేసుకోవాలి. వన్స్ జున్ను పౌడర్ మంచిగా కలిసిపోయిన తర్వాత కొంచెం మిరియాల పొడితో పాటు యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి.
ఈ లోపు సగ్గుబియ్యం బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులోని పంచదార యాడ్ చేస్తున్నా. యాక్చువల్ గా ఈ స్వీట్ రెసిపీస్ అన్ని మనం బెల్లంతో కూడా చేసుకోవచ్చు. కాకపోతే నా దగ్గర ఉన్న బెల్లం ఏంటంటే పాలు వేసిన వెంటనే విరిగిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఇంకా పంచదారతో చేస్తున్నాను. బట్ అలాంటి బెల్లంతో కూడా మంచి రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను అది నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తా. ఇంకా సగ్గుబియ్యం ఉడుకుతున్నప్పుడు పంచదార వేసాను కదా, ఆ తర్వాత పాలు, యాలకుల పొడి, కొన్ని జీడిపప్పులు వేసి ఇంకొక 5 to 10 minutes పాటు ఉడికిస్తే సరిపోతుంది. సగ్గుజావా రెడీ అయిపోయినట్టే. ఇంక ఈ లోపు జున్నుని స్టీమింగ్ కి పెట్టేసా. ఒక పెద్ద గిన్నెలో వాటర్ తీసుకొని అది బాయిల్ అవుతున్నప్పుడు ఈ జున్ను గిన్నె పెట్టేసి దాని మీద మూత పెట్టి అండ్ ఆ పెద్ద గిన్నె మీద కూడా మూత పెట్టుకోవాలి. ఒక 15 to 20 minutes లోనే జున్ను కూడా రెడీ అయిపోతుంది. ఇంకా ఈ లోపు చూసారు కదా సగ్గుజావ కూడా బాగా మరిగిపోయింది. ఇంక ఇది డిష్ అవుట్ చేసేసుకోవడమే. సో జున్ను ఉడికే లోపు ప్యారలల్ గా చపాతీలు పామడం కూడా స్టార్ట్ చేసేసాను. జున్ను ఉడికే లోపు చపాతీలు కూడా పామడం అయిపోతుంది కాబట్టి వెంటనే ఇంకా వేడివేడిగా చపాతీలు కాల్చేయొచ్చు. ఇంక ఇక్కడ కండెన్స్ మిల్క్ డబ్బాలో ఏం చూపిస్తున్నాననే కదా మీ డౌట్. చపాతీలు పామిన తర్వాత మిగిలిపోయిన గోధుమ పిండిని ఆ డబ్బాలో వేసి స్టోర్ చేస్తా. ఇట్లా డబ్బాలో పెట్టడం వల్ల చీమలు పట్టట్లేదు. నార్మల్ గా గిన్నెలో వేసి పెడితే చీమలు పట్టేసి బాబోయ్ ఎంత చికాకైపోతుందో. ఇంకా చూసారు కదా మీతో మాట్లాడుతూనే చపాతీలు చేస్తున్నాను. అండ్ లైట్ కూడా డల్ అయిపోతుంది మీరు అబ్జర్వ్ చేస్తే. టైం ఇప్పుడు 6 అయిపోయింది. నేను మొత్తం వంటలన్నీ చేసేసరికి 6:37 అయిపోయింది తెలుసా ఆ రోజు. నార్మల్ గా వీడియో షూట్ చేయకుండా చేస్తే జస్ట్ ఒక 1-2 hours లోనే మొత్తం పనంతా అయిపోతుంది. కానీ వీడియో షూట్ చేయడం అంటే ఈజీ కాదండి. ఫోకస్ అవుతుందో లేదో చూసుకోవాలి, యాంగిల్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చూసుకోవాలి, ఇంతకీ మనం వండుతున్న రెసిపీ కనిపిస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇంకా మెయిన్ థింగ్ లైటింగ్ అన్నమాట. ఆ బ్రైట్నెస్ కరెక్ట్ గా ఉంటుందా, లేకపోతే బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకోవడము, ట్రైపాడ్ సెట్ చేసుకోవడము, ఇలా చాలానే విషయాలు ఉంటాయి. ఆ రోజు అనకూడదు గాని చేస్తున్న పని చేస్తున్నట్టే ఉన్నాను, టైం అయిపోతుంది. చాలా విసుగొచ్చేసింది. అండ్ ఈ చపాతీలు ఒకటి చేశాను కదా, ఎక్కువసేపు నించొని చేయడం వల్ల బాగా బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఇంకా చపాతీలు చేసే లోపు జున్ను కూడా ఉడికిపోయింది అనమాట. ఇంకా అది తీసి పక్కకు పెట్టేసా. కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఆ తర్వాత సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఓవరాల్ గా ఈ రోజు నైట్ డిన్నర్ కి నేను ప్రిపేర్ చేసిన రెసిపీస్ అయితే ఇవే: చపాతీ, పన్నీర్ జీడిపప్పు కర్రీ, సగ్గుజావా, ఇంకా అలానే జున్ను. అన్ని కూడా చాలా టేస్టీగా కుదిరాయి. అండ్ చపాతీలు చూసారు కదా ఎంత సాఫ్ట్ గా వచ్చాయో. అండ్ జున్ను కూడా ఫ్రిడ్జ్ లో పెట్టి తీసిన తర్వాత చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. సో మా 9th month యానివర్సరీ కోసం చేసిన రెసిపీస్ అయితే ఇవి. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.